అండి ఈ బ్లౌజ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ లైనింగ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్కి ఇది మ్యాచింగ్ తీసుకొచ్చారు. ఇది కటింగ్ తర్వాత చూపిస్తాను. చిన్న చిన్న షార్ట్స్ అనేవి ఆల్రెడీ పెట్టానండి. ఒకసారి చెక్ చేసి చూడండి ఎలా కట్ చేసుకోవచ్చు ప్రింట్ అనేది. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి 80 సెంటీమీటర్స్ క్లాత్ తోటి, అంటే లైనింగ్ క్లాత్. ఇది జాకెట్ ముక్కండి. కొంతమంది ఏంటంటే ఎవరైనా పెట్టినవి పెట్టుబడి ముక్కలు కానీ, లేదంటే మాకు 80 సెంటీమీటర్స్ క్లాత్ అయితే చాలదు కాబట్టి లైనింగ్కి యూజ్ చేసుకుంటామని చెప్పి తీసుకొస్తూ ఉంటారండి. అలాంటి వాళ్ళు అయినా 80 సెంటీమీటర్స్ ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ని కూడా 33 సైజు నడుం లూజు వాళ్ళకి ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడు కూడా మనం లైనింగ్ అయినా లేదంటే మెయిన్ క్లాత్నైనా పొడవుని లూజుని ముందుగా మెజర్మెంట్ చేసుకోవాలండి. పొడవు వచ్చేసి 14.5. అయితే ఈ 14.5కి 30 ఇంచుని కలుపుతున్నాం. 30 ఇంచు ఎందుకంటే పైన వచ్చేసి 1/2 ఇంచ్ ఏమో షోల్డర్ దగ్గర జాయింట్, నడుం దగ్గర 1/2 ఇంచు జాయింట్. అలా పెట్టుకున్నట్లయితే పొడవు కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే నడుం లూజు, ఆది జాకెట్ లూజ్ ఎంతైతే ఉందో దానికి 12 సెంటీమీటర్లు కలిపేసుకుని టేప్ని 4 మడతలుగా వేసి మనం 4 మడతలుగా వేస్తే ఎంతైతే వచ్చిందో అది నడుం లూజ్గా పెట్టుకోవాలండి. దాన్ని బట్టి షోల్డర్ పెట్టుకుంటాం అనమాట. ఈ నడుం లూజ్ వచ్చేసి 11.5 వచ్చింది. ఈ 11.5 అనేది లూజు ఖర్చులతో సహా అనమాట. 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ చేస్తాం కదా, ఆ 2 ఇంచుల లోపలే మనం ఎక్స్ట్రా కుట్లను కూడా వేసుకుంటాం. ఇది 11.5 వచ్చింది కాబట్టి షోల్డర్ని కూడా 6గా తీసుకున్నాము. షోల్డర్ డౌన్ కూడా 6గా ఇట్లా మార్కింగ్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా సరే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు డబుల్ చెకింగ్ అనేది కంపల్సరీ అండి. ఇదిగోండి ఇక్కడ డబుల్ చెకింగ్ చేస్తున్నాను కదా, ఈ 6 ఇంచుల దగ్గర చూస్తే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ వస్తుంది. అది వచ్చిందా లేదా అనేది చూస్తున్నాను. కరెక్ట్గా 1/2 ఇంచ్ లూజ్ వచ్చింది, అంటే ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అది రానివ్వకుండా ఒకసారి ఇలా డబుల్ చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తాం కదా క్రాస్ పట్టీ కోసం, అదనమాట. ఈ 6 ఇంచులు అనేది ఇక్కడ కూడా ఉందా లేదా అనేది చూస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ కూడా మనం స్టార్టింగ్లో 15.5 పెట్టాం, అదే 15.5 ఇక్కడ చంక డౌన్ దగ్గర కూడా ఉందా లేదా అనేది చూస్తే అది కరెక్ట్గా ఉంటే ఓకే. ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ మధ్యనే ఈ ఎల్ స్కేల్ అనేది తీసుకున్నదేనండి. ఇది బాగానే యూజ్ అవుతుంది. మీకు దగ్గరలో అందుబాటులో కనుక టైలరింగ్ మెటీరియల్ అమ్మే చోటు ఉంటే మీరు కూడా తీసుకోండి. నాకు యూజ్ అవుతుందండి బాగానే. లాంగ్ స్కేలో లేదంటే చెక్క స్కేలో కాకుండా ఇది బాగానే ఉంది. ఇది 2 విధాలా యూజ్ అవుతుంది మనకి. ఎందుకంటే కార్నర్ పాయింట్ కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే ఈ లైనింగ్ అయినా మెయిన్ క్లాత్ అయినా కొంచెం క్రాస్ ఏమైనా ఉన్నా ఇది పెట్టుకుని చూసుకుంటే కొంచెం బాగానే తెలుస్తుందండి. ఇప్పుడు 2.5గా నెక్ని మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇదిగోండి బ్లౌజ్ కనుక మన దగ్గర ఆది బ్లౌజ్ లేకపోతే వాళ్ళ కొలతలు మనకు గుర్తున్నట్లయితే ఇలా తీసుకోవాలన్నమాట. షోల్డర్ మీద నుంచి క్రాస్గా అంటే నెక్ డౌన్ పైన ఎట్లా 2.5 ఇంచ్ ఇచ్చామో ఇక్కడ కూడా 2.5 ఇచ్చి అక్కడే రౌండ్ తీసేయాలండి. ఈ 2.5ని ఒక 1/2 ఇంచ్ కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు నెక్ బ్రాడ్గా కావాలి అనుకునే వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు. లేదు మాకు నెక్ చిన్నగా కావాలనుకునే వాళ్ళకి ఎలా ఉన్నది అలానే పెట్టేయాలి. ఇక్కడ షోల్డర్ లూజు, ఆర్మ్ లూజు ఇవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నది. ఇది చెస్ట్ లూజ్ అనమాట. మనకి చెస్ట్ లూజ్ అనేది ఇంతవరకే వచ్చింది. ఆ పైన ఉన్నటువంటిది ఖర్చుల కోసం క్లాత్ని వదులుకున్నాం. ఇక్కడ మనం 30 ఇంచు వదులుతాం కదా, షోల్డర్ వైపున 30 ఇంచు, అలాగే నెక్ దగ్గర 30 ఇంచు, షోల్డర్ దగ్గర 1/2 ఇంచు అలా క్రాస్గా ఒక లైన్ కొట్టుకున్నాము అంటే ఎందుకు కొట్టుకోవాలంటే షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటాయండి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అయినా చాలా బాగా ఉపయోగపడతాయి అందరికీ. బ్లౌజ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మీదే అలా నిలబడి ఉంటుంది అనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ మీరు కూడా కుట్టుకున్నట్లయితే మీకు కూడా బాగా కస్టమర్స్ కూడా పెరుగుతారండి. ఇప్పుడు చంక రౌండ్ కూడా తీసేద్దాము. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 30 ఇంచు పోయింది అంటే మనకు ఉన్నది 14.5 అనేది మెయిన్ జాకెట్ పొడవు ఎంత అయితే ఉందో అదన్నమాట. మిడిల్లో నుంచి చూపిస్తున్నాను మీకు. ఇది కరెక్ట్గా 14.5 ఉంది. ఈ 14.5 మెయిన్ క్లాత్ మనం కుట్టేసిన తర్వాత రావాల్సినటువంటి మెజర్మెంట్స్ అన్నమాట.
ఇప్పుడు ఆమ్ రౌండర్ సహాయంతో మనం చంక డౌన్ అనేది ఇలా చంక డౌన్ ఇచ్చాం కదా, ఆ మధ్యలో మార్కింగ్ చేసేసుకొని ఆ ప్రకారం కట్ చేస్తే సరిపోతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా మనకి చిన్న చిన్నగా బీస్ ముక్కుతోనూ గీసుకోవచ్చు, లేదా ఇలాంటి ఆమ్ రౌండర్ ఉంటే అట్లానూ గీసుకోవచ్చు. ఇక్కడ ఒక నెక్ షేప్ అనేది చూపిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బాదం షేప్లో చాలా బ్లౌజులు వస్తున్నాయి కదా, ఒక నెక్ షేప్ అంటే నేను రౌండ్ నెక్కే కట్ చేస్తాను, కానీ మీకు చూపించడం కోసం ఒక నెక్ షేప్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఈ మిగిలినటువంటి డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ ఒక డ్రాప్ లాగా కానీ లేదంటే హార్ట్ సింబల్ కానీ ఇలా బాదం షేప్ కానీ లీఫ్ షేప్ కానీ ఏదైనా ఇవ్వచ్చండి. ఇది నెక్ ఒక షేప్ అనేది తీసుకోవడానికి కొంతమంది కొత్త వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇదిగోండి ఇట్లా మీరు మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకున్నాక అలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసారంటే కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఈ బ్లౌజ్కి నేను రౌండ్ నెక్ తీస్తాను కాబట్టి రౌండ్గా నేను ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కట్ చేస్తామంటే ఈ ప్రకారమే లైన్ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా తీసామంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదండి, మరొకరికి షేర్ అవుతుంది. దానివల్ల ఎవరికైనా యూజ్ అవుతుందండి, ఎవరికైనా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఇప్పుడే ఇంట్లో ఉండి కట్ చేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియోని దగ్గర పెట్టుకుని మీరు కట్ చేసుకున్నారంటే మీ బ్లౌజులను కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన కటింగ్ వీడియోస్ బాగున్నాయి అనుకుంటే స్టిచ్చింగ్ వీడియోని కూడా పెడతానండి. ఎందుకంటే కటింగ్ వీడియో చూసినంత ఇదిగా స్టిచ్చింగ్స్ని చూడట్లేదు. దాంట్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్తూనే వీడియోని షేర్ చేస్తూ ఉంటాము. అవకాశం ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. ఇలా ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ నెక్ క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం క్రాస్గా పెట్టాం అనమాట. ఇదిగోండి ఎల్ స్కేల్ ఇక్కడ కూడా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇది 70 సెంటీమీటర్స్ అది 80 సెంటీమీటర్స్ ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ కాబట్టి ఇక్కడ ఇది అతుకులు పడతాయండి. ఈ అతుకులు పడే దగ్గర ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలనేది కూడా స్టిచ్చింగ్ వీడియోలో లేదంటే షార్ట్ వీడియోనైనా ఒకసారి అప్లోడ్ చేస్తాను మీకోసమని. మనకి ఇక్కడ షోల్డర్ అనేది ఇలా క్రాస్గా రావాలి. ఇలా క్రాస్గా వచ్చిందంటే షోల్డర్ చెస్ట్ని పట్టుకుని పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ గట్టిగా అంటే కొంచెం ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. క్లాత్ అనేది ముడతలు రాకుండా ఉంటాయి. చాలా వరకు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నారు, కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ లోతులు తీయటం, డాట్ కోసం మెజర్మెంట్ పెట్టుకోవటం ఎలాగో ఏంటి అని అడుగుతున్నారండి. దాని గురించి ఫ్రంట్ పార్ట్ని కూడా మళ్ళీ మీకోసమని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ ఆది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి 8 ఇంచులుగా ఉందండి. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేశాను. అయితే మనం చేతి పని చేస్తాం కాబట్టి చేతి పని కోసం ఒక 1/4 ఇంచు వదిలేసి మార్కింగ్ చేసుకోవటమే. ఇదిగోండి ఇది మనం నడుం సైడ్ జాయింట్ వచ్చే దగ్గర జాయింట్ పడుతుంది. జాయింట్ ఎలా వేయాలనేది ఇక్కడ చూపిస్తానండి. ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ మెజర్మెంట్స్ ఏమీ ఉండవండి. బ్యాక్ పార్ట్ని పెట్టుకుని దాని ప్రకారం మనం ఇట్లా బీస్తో గీసుకుంటున్నాం కదా. ఫస్ట్ డాట్ దగ్గరికి ఇస్తున్నాను. డాట్ కోసమని 3 ఇంచెస్ 1.5 కోసం మెయిన్ డాట్ వేస్తాం కదా, దానికోసం ఇక్కడ గీతలు అనేవి మెజర్మెంట్ చేస్తున్నాం. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్ డాట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్కి వచ్చాము అంటే చెస్ట్ పార్ట్ ఇట్లా కిందకి సాగిపోకుండా చక్కగా ఉంటుందండి. అలాగే సైడ్ జాయింట్ వైపున ఒక 1/4 ఇంచ్ ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఇప్పుడు చంక డౌన్ తీస్తున్నానండి. చంక డౌన్ మనకు 6 ఇంచులు అనేది ముందుగా చూపించాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచుని మార్కింగ్ చేసుకొని షోల్డర్ మీద నుంచి కొంచెంగా మనం 1/2 ఇంచ్ దగ్గర డౌన్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిలోకి వస్తూ చంక దగ్గర జాయింట్ దగ్గర కలిసిపోతే సరిపోతుంది. అలాగే మెయిన్ పార్ట్కి ఇట్లా రౌండ్ నెక్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి.
ఇంకోండి ఈ రెండు ఈ గీతలను కలిపేసుకుంటే ఒక గీత గీస్తే సరిపోతుంది. ఇలాగన్నమాట. ఇలా కనుక మీరు కట్ చేశారు అంటే పర్ఫెక్ట్గా బాడీకి అంటుకుని ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్కి మనకు సైడ్ మాత్రమే అతుకొస్తుంది. ఇది క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనం ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ఉంటే వాళ్ళు తెలియక 80 సెంటీమీటర్స్ తెచ్చుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి మీ మీ బ్లౌజ్ మీద మీరు ట్రయల్స్ వేసుకొని చూడండి. అప్పుడు కస్టమర్కి కూడా కుట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇప్పుడు కట్ చేసిన ప్రకారం మెజర్మెంట్ చేసిన ప్రకారం కట్ చేస్తామంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీనండి, అయిపోయినట్లే. చంక డౌన్ అనేది కట్ చేసేటప్పుడే ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుని కటింగ్ అప్పుడే తీసేసుకోవాలండి. స్టిచ్చింగ్ అప్పుడైతే కష్టమైపోతుంది, గుర్తుండదు ఒక్కొక్కసారి. ఇదిగోండి ఇక్కడ జాయింట్ ముక్క పడుద్ది అనమాట. ఆ ముక్క ఇదిగోండి ఇలా వేసేసి మనం కుట్టేసేస్తాము. కుట్టేటప్పుడు ఒక షార్ట్ వీడియో తప్పకుండా తీస్తానండి, కొత్త వాళ్ళకైనా అర్థమవుతుంది. ఒక్కోసారి ఈ జాయింట్ అనేది డాట్ దగ్గర కూడా రావచ్చు. ఒక్కొక్కసారి సైడ్కి వచ్చేలాగా చూసుకుంటే మెయిన్గా క్లాత్ చూస్తానికి బాగానే ఉంటుంది. బ్లౌజు స్టిచ్చింగ్ చేసాక ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టేస్తే బాగుంటుంది. ఈ డాట్ వేసే దగ్గర ఇట్లా టక్స్ పెట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఉన్న ఈ క్లాత్లోనే మనం హ్యాండ్స్ పొడవును బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుని కుట్టాలండి. హ్యాండ్ ఎలా కట్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎదుగుండి ఇలా ప్రింట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఈ ప్రింట్ అనేది పర్ఫెక్ట్గా ఒకేలాగా అంటే నడుముకి ఎలా ఉందో అలాగే హ్యాండ్స్ కూడా 2 హ్యాండ్స్కి కనపడేలాగా, చేతులకి అతుకులు రాకుండా ఎలా కట్ చేయాలనేది షార్ట్ వీడియో పెట్టానండి. ఒకసారి చెక్ చేసి చూడండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.